నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఎన్నికల ముందు ఇదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు పోయి విద్యార్థులకు హామీ ఇచ్చాడు. అధికారంలోకి రాగానే అదే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర పోలీసులతో విద్యార్థులను కొట్టించాడు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, బల్లూరి వెంకట్, ప్రొఫెసర్ కోదండరాం ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఈ రోజు నోళ్లు మూగపోయాయా? హరీష్ రావు అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, బల్మూరి వెంకట్లో, ప్రొఫెసర్ కోదండరాం గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగపోయినాయి? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా ఆనాడు.